ఫేక్ సర్టిఫికేట్స్తో యూఎస్ వెళ్ళి నా స్టూడెంట్ అక్కడ తరిమేస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళారు. సో ఫేక్ సర్టిఫికేట్స్తో యూఎస్ వెళ్ళాడు. అక్కడికి బహిష్కరణకు గురయ్యాడంట. నల్గొండ చెందిన గోపాల్ రెడ్డి అనే స్టూడెంట్ వీసా కోసం ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఇచ్చి అమెరికాకి వెళ్ళాడు. అమెరికాలోని మిస్సోరీలో ఉన్న వెబ్సైట్ యూనివర్సిటీలో మాస్టర్స్ జాయిన్ అయ్యాడు గోపాల్ రెడ్డి. తాజాగా ఇమిగ్రేషన్ అధికారులు నిర్వహించిన వెరిఫికేషన్ లో గోపాల్ రెడ్డి నకిలీ సర్టిఫికేట్స్ దొరికాయి అనమాట. సో గోపాల్ రెడ్డి మదురై కామరాజు యూనివర్సిటీ నుంచి ఫేక్ బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ పొందాడు. సో యూఎస్ వెళ్ళి 15 నెలల తర్వాత 2024 ఇండియాకి వచ్చాడు. డల్లాస్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు గోపాల్ అడ్డుకొని వెనక్కి పంపినట్టు తెలిసింది. 2020 నుంచి అశోక్ నకిలీ సర్టిఫికేట్స్ దందా చేస్తున్నారు. 15 మంది ఫేక్ సర్టిఫికేట్స్ అమెరికా పంపడని ఒక్కరి దగ్గర నుంచి 80,000 నుంచి ₹1,00,000 వసూలు చేశారని గుర్తించారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికితే ఒకలా ఉంటుంది, ఫేక్ డిగ్రీ ఆర్ బీటెక్ సర్టిఫికేట్స్ దొరికితే ఇంకోలా ఉంటుంది. చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. సో రెండు కూడా లీగల్లీ కరెక్ట్ కాదు, ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరం. సో ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే ఫేక్ డిగ్రీలు ఫేక్ బీటెక్లు పెట్టుకునే వాళ్ళు సో చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఫేక్ డిగ్రీ పెట్టొచ్చా, ఫేక్ బీటెక్ పెట్టొచ్చా? ఇప్పుడు కాదు, మీకు ఇచ్చిన వాళ్ళు ఒక్కడు దొరికినా కానీ మొత్తం లోపలేసేస్తారు. సో ఇలాంటి ఆలోచన చేయొద్దు. ఒకవేళ డిగ్రీ మనం రాలేకపోతే, బ్యాక్ క్లాస్ రాకపోతే డిస్టెన్స్లో అయినా ట్రై చేయండి, లేకపోతే 1 year సిట్టింగ్ అయినా చేయండి, కానీ ఇలాంటి పనులు చేయొద్దు. సో అనవసరంగా మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.